26వ కీర్తన చాలా లోతైనటువంటి విషయాలతో నింపబడింది. ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ కీర్తనలో చూడబోతా ఉన్నాము. కొన్ని జాగ్రత్తగా మన నోట్స్ రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. చాలా చాలా పరిశోధనాత్మకంగా ఈ కీర్తన ఉంటుంది. మనం చదివితే 12 వచనాలే, కానీ ఇది ధ్యానిస్తే చాలా చాలా విషయాలు ఈ కీర్తనలో మనకు కనిపిస్తాయి. అద్భుతమైనటువంటి విషయాలు కనిపిస్తాయి. మనం చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. యొక్క సాయంకాలపు ఆరాధనలో గత కొన్ని మాసాల నుండి కీర్తన గ్రంథాన్ని మేము ధ్యానించడానికి సహాయం చేసినందుకు మీకు స్తోత్రములు. మీ మహాకృపను బట్టి 25 కీర్తనలు, కొన్ని విషయాలు మేము తెలుసుకోవడానికి సహాయం చేశారు. ఈరోజు 26వ కీర్తనలోనికి మేము ప్రయాణం చేస్తున్నాం ప్రభువా. 26వ కీర్తననే ఈ ఉద్యానవనములో తండ్రి సువాసనలు మేము ఆస్వాదించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మూలాలలోనికి మేము వెళ్ళటానికి సహాయం చేయండి. భక్తుడైన దావీదు హృదయ అంతరంగములో నుండి వచ్చిన ఈ మాటలు మాకు ఎంతో ఆదరణ, ధైర్యము, బలము, శక్తిని, ఆశ్చర్యాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. చేరువచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం ఎడల ఆసక్తి కలిగిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు. మీ వాక్య లేఖనాలు చెప్తున్నాయి, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు తండ్రి. ఆశ కలిగిన ప్రతి బిడ్డని నీ వాక్యంతో తృప్తిపరచండి, సహాయం చేయండి. నీ దీన సేవకుడైన నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నా స్వరము అర్థమవునట్లుగా ఉండటానికి సహాయం చేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 26వ కీర్తన పైన మీరు చూస్తే ఏ రాగాలు, ఏ సందర్భాలు ఉండవు, కానీ జస్ట్ దావీదు కీర్తన అని మాత్రమే రాస్తాడు. జనరల్గా దావీదు కీర్తన రాసినప్పుడు ఆయన ప్రధాన గాయకునికి అనే మాటని ఉపయోగిస్తూ ఉంటాడు. కానీ ఎందుకో 23, 24, 25, 26, 27, 28, 29 ఈ కీర్తనలకి ఇంకేమి వాడడు, ఏ పదాలు వాడడు. జస్ట్ దావీదు కీర్తన అని రాస్తాడు. మరి అదొక ప్రత్యేకత మనం చూడగలం. మిగతా అయితే ప్రధాన గాయకుని కానీ అలమేతి రాగం మీదని, ఇట్లా శోషణీ రాగం అని ఆ సందర్భాలు రాస్తూ ఉంటాడు. కానీ ఇది ఎందుకో ఒక దావీదు కీర్తన అనే మాటను మాత్రమే ఈ కీర్తనలో ఉంచడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ కీర్తన యొక్క చరిత్రని మనం గమనిస్తే అసలు ఏ సందర్భంలో ఈ కీర్తన పుట్టింది అని చూస్తే కొన్ని విషయాలు ఉంటాయి. కొంతమంది ఆయన రాజు అయినప్పుడు రాశాడని, కొంతమంది రాజు కాకముందు రాశాడని, కొంతమంది ఆయన మీద ఒక గొప్ప నింద మోపబడిందని, ఆ నింద అది వాస్తవం కాదు కానీ నింద మోపబడిందని. అది ఏమి నింద ఆయన మీద మోపబడింది అని అంటే, సౌలు రాజుగా ఉంటాడు, దావీదు గొల్యాతును చంపి గొప్ప పేరు తెచ్చుకుంటాడు. అంటే పేరు అందరూ ఆయన పొగుడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే దావీదు గురించి సౌలుకి లేదా కొన్ని దగ్గర దావీదు మీద సాడీ మాటలు, నింద, చేయని పనిని, ఆలోచనని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు దావీదు మీద. ఏమని చెప్తారంటే, అయ్యా నిన్ను రాజుగా తీసేసి దావీదు రాజు అవ్వాలనుకుంటున్నాడు, ఎందుకంటే ప్రజలందరూ కూడా దావీదునే గుర్తుపెట్టుకున్నారు, దావీదునే మాట్లాడుతూ ఉన్నారు అని దావీదు మీద సాడీలు, నిందలు మోపిన సందర్భము ఈ కీర్తన. కాబట్టి ఈ పరిస్థితుల్లో దావీదు ఏంటంటే తన యొక్క యథార్థతని రుజువు చేసుకోవాలా, తన ఇంటిగ్రిటీని చూయించుకోవాలి. నేను తప్పు చేయలేదు, నేను అలా అనలేదు, ఇది నా మీద నిందేశారు, నేను అసలు అలాంటి మాటలు, అలాంటి ఆలోచనలు కూడా నాకు లేవు అనేది దావీదు తన యొక్క యథార్థతని రుజువు చేసుకోవడానికి ఈ కీర్తన రాశాడు. పోనీ తన యథార్థతని రుజువు చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? న్యాయస్థానానికి వెళ్ళాలి. ఆ న్యాయస్థానం ఎవరు? రాజు దగ్గరికే వెళ్ళాలి. అప్పుడున్న ఏదైనా కూడా ఫైనల్ జడ్జిమెంట్ ఏంటంటే రాజే నిర్ణయించాలి. ఎందుకంటే రాజరిక పాలన ఉంది కాబట్టి. మరి ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాలంటే సమస్య ఎవరి మధ్య ఉంది? రాజు మధ్య, దావీదు మధ్య ఉంది.
మరి రాజు దగ్గరికి వెళ్ళి దావీదు చెబితే రాజు యాక్సెప్ట్ చేస్తాడా, అంగీకరిస్తాడా, నమ్ముతాడా? ఈ సమస్యలు ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఇది రాజుకి తన మధ్య ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి రాజు దగ్గర నాకు న్యాయం జరగదు, నా మాట నమ్మడు, వినడు, అర్థం కాదు. కాబట్టి నా మీద మోపినటువంటి నింద ఎక్కడ చెప్పుకుంటే బాగుంటుందని ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి తన విషయాలు చెప్పుకుంటాడు. సో అది బ్యాక్గ్రౌండ్ ఈ కీర్తన యొక్క చరిత్ర. దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాడు. అందుకని దేవునితో ఏమంటాడు అని అంటే 26వ కీర్తన మొదటి చరణంలో యెహోవా యెహోవా, అక్కడ కామ మనం చూస్తాం చూడండి. ఆయన దేవునికి చెప్పుకుంటాడు ఏమని? యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. అది కాబట్టి దేవుని దగ్గర దేవుడే తన జడ్జిగా, తన యొక్క రాజుగా, తన పక్షాన ఏదైనా చేయగలిగిన వాడని దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి తన విషయాన్ని చెప్పుకుంటూ ఉండటమే ఈ కీర్తన. తన యథార్థతని దేవుని దగ్గర రుజువు చేసుకోవటానికి దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. తన యొక్క నమ్మకత్వాన్ని లేదా తన యొక్క నిర్దోషత్వాన్ని, తన యొక్క ఇంటిగ్రిటీని ప్రభువుకే చెప్తూ ఉంటాడు. అందుకని దేవునితో ఏమంటాడంటే నాకు తీర్పు తీర్చు అనే మాట మాట్లాడుతూ ఉంటాడు. సో ఇక్కడ దావీదు దేవుని దగ్గర ఎలాంటి మాటలు మాట్లాడతాడు అని అంటే 4 విషయాలు అడుగుతాడు దేవుణ్ణి. 4 విషయాలు. మొదటి 2 చరణాలు మనం చూస్తే దేవుణ్ణి ఏమడుగుతాడంటే మొట్టమొదటి జడ్జ్ మీ అనే పదాన్ని వాడతాడు. ఏంటంటే నాకు తీర్పు తీర్చుము, జడ్జ్ మీ అనే మాట ఆయన మాట్లాడుతూ ఉంటాడు. రెండవది ఆయన ఏం మాట్లాడుతూ ఉంటాడంటే ఈ 2వ చరణంలో చూసినప్పుడు పరిశీలించుము అనే మాట అంటాడు. టెస్ట్ మీ, నువ్వు నన్ను పరిశీలించు ప్రభువా అనే మాట మాట్లాడుతుంటాడు. మూడవది ఆయన ఏమంటాడంటే పరీక్షించుము అనే మాట, అంటే ఎగ్జామిన్ మీ అనే మాట దేవుని అడుగుతూ ఉంటాడు. 4వ మాటకు వచ్చేలేకి ఈ 2వ చరణంలో ఆఖరి లైన్లో అంటాడు నా అంతరింద్రియములు నా హృదయమును పరిశోధించుము అంటాడు. ట్రై మీ అనే పదాన్ని వాడతాడు. చూడండి, ఎందుకు రాజు దగ్గరికి వెళ్తే రాజు అంగీకరించకపోవచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. వాళ్ళు చెప్పిన మాటలను బట్టి, 8 నిందలను బట్టి రాజు ఏదైనా కూడా ఆయన చేయగలగచ్చు. అందుకని దావీదు ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి తన విషయాన్ని చెప్పుకుంటున్నాడు. తన విషయాన్ని ప్రార్థన ద్వారా తెలియజేసుకుంటున్నాడు. ఏంటంటే జడ్జ్ మీ, టెస్ట్ మీ, ఎగ్జామిన్ మీ, ట్రై మీ. చూడండి ఎంత చక్కగా దావీదు మాట్లాడుతున్నాడు. అంటే టోటల్గా ఈ మాటలు గమనించినప్పుడు ఆయన ఏమంటాడు? న్యాయము తీర్చుమంటాడు, తీర్పు తీర్చుమంటాడు, పరిశీలించుమంటాడు, పరీక్షించుమంటాడు, పరిశోధించుము. చూడండి ఎలాంటి పదాలు ఆయన వాడుతూ ఉంటాడు తన నిర్దోషత్వాన్ని రుజువు చేసుకోవటానికి. కాబట్టి కొన్నిసార్లు మనుషుల దగ్గర మన నిర్దోషత్వం కనబడదు. వాళ్ళు మాట్లాడే మాటలు, వారికి వినబడిన మాటలు, వారు చూసిన విషయాలు ఎన్నెన్నో కల్పించుకున్నప్పుడు నీ నిర్దోషత్వం మనిషి దగ్గర నిరూపించుకోవడం కష్టంగా అయిపోద్ది. కొన్నిసార్లు అది చాలా ఇబ్బందిగా మారిపోద్ది. అది చాలా సమస్యలకి దారితీయటానికి కారణమైంది. అది కొన్నిసార్లు మన కుటుంబాలని పాడు చేసిద్ది, మన సహవాసాన్ని పాడు చేసిద్ది, మన సంఘాలను పాడు చేసిద్ది, మన ఉద్యోగాలను పాడు చేసిద్ది, మన అంతరంగాన్ని పాడు చేసేసిద్ది. అది కొన్నిసార్లు మన ప్రాణాన్ని కూడా తీసే పరిస్థితుల్లోనికి తీసుకొని వస్తుంది. కాబట్టి దావీదైతే ఈ పరిస్థితుల్లో కృంగిపోలేదు, ఈ పరిస్థితుల్లో నలిగిపోలేదు. ఈ పరిస్థితుల్లో ఇక నేను బ్రతకటం ఎందుకు, ఇంత పెద్ద నింద నా మీదకి వచ్చింది కదా, ఇంత పెద్ద అవమానం నాకు వచ్చింది కదా, అసలు ఏ పాప పుణ్యం ఎరుగని నన్ను ఇంతగా అవమానపరిచారు, ఇంతగా నా మీద రాజుకి చెప్పారు, కాబట్టి ఇంక నేను అనవసరం, ఎలాగైనా రాజు నన్ను చంపేస్తాడు అని పిచ్చి పిచ్చి పనులు ఆయన చేయలేదు. కానీ ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర తన విషయాన్ని చెప్పుకుంటూ ఉండటం అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటి విషయమో ఈ కీర్తనలో మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ మాటలన్నీ ఇలా గమనిస్తూ ఉంటే మనకు ఒక మాట గుర్తొస్తుంది. ఏ మాట గుర్తొస్తుంది అంటే ఈ 4 మాటలను దగ్గర పెట్టుకొని చూస్తే అంటే ఏంటి? జడ్జ్ మీ, టెస్ట్ మీ, ఎగ్జామిన్ మీ, ట్రై మీ. అంటే తీర్పు తీర్చుము, పరిశోధించుము, పరిశీలించుము, పరీక్షించుమనే ఈ 4 మాటలు దావీదు దేవుని దగ్గర చెప్పుకోగలిగాడంటే ఒక ముఖ్యమైన పదం ఒకటి చెప్తాను. దావీదు నేర్చుకున్న సత్యం ఏంటంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్. తనను తను పరిశీలన చేసుకుంటున్నాడు. ఇది కావాలా క్రైస్తవుడికి, ఇది కావాలా సంఘములో, ఇది కావాలా విశ్వాసకి, ఇది కావాలా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఎదుటి వాళ్ళని మనం పరిశీలించడానికి, ఎదుటి వాళ్ళని పరీక్షించడానికి, ఎదుటి వారి మీద నిందలేయటానికి, ఎక్కడ అవకాశం దొరికిద్దాన్ని వెతకడానికి, పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఈయనేం చేస్తున్నాడు తెలుసా? తను సెల్ఫ్ ఎగ్జామినేషన్, తనను తను పరిశీలన చేసుకోవటం, పరీక్షించుకోవటం, తను పరిశోధించుకోవటం, తనకు తనే తీర్పు తీర్చుకోవటం.
ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది. చూసావా, ఈరోజు అది కావాలి. కొన్నిసార్లు మన కుటుంబాలు పాడైపోతూ ఉంటే మనం వేరే వాళ్ళ మీద నిందలేయడానికి ప్రయత్నం చేస్తాం. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన భక్తి పాడైపోతుంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటూ ఉంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇతరులు మనం నిందిస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు, ఇతరులు మనం అసహించుకుంటున్నప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి దావీదు అర్థం ఏంటంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్, తను పరిశీలన చేసుకుంటున్నాడు, తను పరీక్షించుకుంటున్నాడు. యేసు ప్రభు కూడా ఇదే కదా మనకి చెప్పింది. ఆయన అంటాడు, ఓ మనుషునా, తీర్పు తీర్చుకునేవాడు నిన్ను గురించి నువ్వు తీర్పు తీర్చుకో అంటాడు. ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ అంటాడు, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకొని తర్వాత ఎదుటివాని కంటిలో నలుసు తీయి అనే మాట మాట్లాడుతూ ఉంటాడు. ఎంత బలమైన మాట అది కదా. మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో అని అంటాడు. మనల్ని మనం పరిశీలించుకోవటం. అపోస్తలుడైన పౌలు సంఘానికి పత్రికలు రాస్తూ క్రీస్తు రక్తము, దేహాన్ని గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో, మనల్ని మనం విమర్శించుకునే ఎడల తీర్పులోనికి రాకపోదుము అనే మాట మాట్లాడుతుంటాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 26వ కీర్తన తన నిర్దోషత్వాన్ని రుజువు చేసుకోవటానికి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఈ కీర్తనలో ఇంకా కొన్ని విషయాలు కానీ మనం చూస్తూ ఉంటే 26వ కీర్తనలోనే 4-5 చరణాలు కూడా కొంచెం మనం ఆలోచించాల్సినటువంటి మాటలు. అక్కడ అంటాడు, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. చూడండి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు. మరలా ఇక్కడ కూడా ఆయన మాట్లాడుతూ 4 విషయాలు మరలా మాట్లాడుతూ ఉంటాడు దావీదు. 4 విషయాలు ఏంటి? 4 విషయాలు. ఒకటి, పనికి మాలిన వారు. రెండవది, వేషధారులు, దుష్టులు, భక్తిహీనులు. చూశారండి ఈ మాటలు. ఆయన అంటాడు, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను. రెండవది, వేషధారులతో పొంది చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యం చేయను. చూడండి ఆయన మాట్లాడుతున్న మాటలు. కాబట్టి ఆయన మీద నిందలేసినటువంటి వారు, ఆయన మీద అపవాదులు వేసినటువంటి వారు, వారిని ఆయన ఎలా చూస్తున్నాడు, ఆయన వాళ్ళని ఎలా చూస్తున్నాడు అని అంటే 4 కోణాల్లో వాళ్ళని చూస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. పనికి మాలిన వారు, వేషధారులు, దుష్టులు, భక్తిహీనులు అనేటువంటిది. ఈ నలుగురు విషయంలో దావీదు చాలా జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు. ఈ నలుగురు విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నాడో చూడండి కదా. ఈ నలుగురి విషయంలో ఆయన ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడంటే, ఆయన మాట్లాడిన మాటలు కానీ చూస్తే, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను, ఆ దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యం చేయను. జాగ్రత్త తీసుకోవాలి. మన భక్తి జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోకుండా ఏముందిలే అనుకొని నెట్టేసుకొని వెళ్ళిపోతే అది మనకి ప్రమాదకరంగా ఉంటుంది, అది మనకి ఇబ్బందికరంగా ఉంటుంది, అది మనకు కష్టంగా ఉంటుంది. పోనీ ఇప్పుడు కొన్ని మాటలు చెప్తాను చూడండి. ఈ పనికి మాలిన వారిలో స్కిల్స్ లేవా? ఈ పనికి మాలిన వారిలో టాలెంట్స్ లేవా? ఈ పనికి మాలిన వాళ్ళు మాట బాగా మాట్లాడలేరా? ఈ పనికి మాలిన వాళ్ళు పనులు బాగా చేయలేరా? ఈ పనికి మాలిన వాళ్ళు పాటలు బాగా పాడలేరా? ఈ పనికి మాలిన వాళ్ళు వాక్యం బాగా చెప్పలేరా? ఈ పనికి మాలిన వాళ్ళు బాగా దేవునికి ఇవ్వలేరా? ఇస్తారు, బట్ వాళ్ళతో సాంగత్యం చేయడానికి వీల్లేదు. అది దావీదు యొక్క ఆశ కదా. మనమేమనుకుంటాము, వాళ్ళు బాగా పాడుతున్నాడు, వాళ్ళు ఎలాంటి వాడైనా సరే, ఆమె ఎలాంటిదైనా సరే, బాగా మాట్లాడుతుంది, బాగా టాలెంట్స్ ఉన్నాయి, బాగా నడిపించగలరు, బాగా పోషించగలరు, బాగా ఇవ్వగలరు, అసలు వాళ్ళు కానీ ఉంటే అసలు ఈ స్టేజ్ ఎలా ఉండేదో అంటాం. కానీ దావీదు అంటాడు, నో, వాళ్ళతో నేను సాంగత్యం చేయను. అది దావీదు స్టైల్, అది దావీదు విధానం. ఎందుకంటే దేవుడు వాళ్ళని అసహించుకున్నాడు కాబట్టి, దేవుడికి వారు నచ్చడు కాబట్టి, దేవుడికి వాళ్ళు ఇష్టం లేదు కాబట్టి, దేవుని యొక్క అత్యున్నతమైన పర్వతానికి వాళ్ళు ఎక్కలేరు కాబట్టి, పరిశుద్ధ స్థలంలోనికి రాలేరు కాబట్టి, అక్కడ రాలేని వాడితో ఇక్కడ నాకేం పని? అది దావీదు. అక్కడ నా దేవుని సంతోషపరచని వాడితో, మనుషుల్ని సంతోషపరిచే వాళ్ళతో నాకేం పని? నా దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకని వాడితో నేనెందుకు బ్రతకాలి? నా దేవుణ్ణి ప్రేమించడాన్ని నేనెందుకు ప్రేమించాలి? నా దేవుని వాక్యానుసారమైన జీవితం జీవించిన వాడితో నాకెందుకు? దావీదు ఆలోచన చేశారా? కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, వాళ్ళకున్న స్కిల్స్ని బట్టి, వాళ్ళకున్న టాలెంట్స్ని బట్టి, వాళ్ళకున్న వాక్చాతుర్యాన్ని బట్టి, వాళ్ళకున్న చదువుని బట్టి, వాళ్ళకున్న డబ్బును బట్టి, వారికున్న వాగ్దాటిని బట్టి, వారికున్న పరిస్థితులను బట్టి చల్తే నెట్టేసుకొని పోతాం. అది చాలా ప్రమాదకరం, అది చాలా నష్టం, అది చాలా ఇబ్బందికరమైంది. కాబట్టి ఈ నలుగురి విషయంలో దావీదు చాలా జాగ్రత్తగా వహిస్తున్నాడు. జాగ్రత్త పడుతున్నట్టుగా దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఈ మాట కనిపిస్తూ ఉంది. వారి గురించి ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు దేవునితోటి. ఆయన ప్రార్థనలో మాట్లాడుతూ ఉన్నాడు. పనికి మాలిన వారితో
నేను సాంగత్యం చేయను అనే మాట చూడండి అంటాడు. డిసిపుల్ పీపుల్, వాళ్ళతో మనకు అనవసరం అన్నాడు ఆయన కదా. ఆయన వేషధారులతో ఆ వేషధారులతో వాళ్ళతో నాకు అనవసరం అన్నాడు. దుష్టులతో నాకు అనవసరం అన్నాడు. భక్తిహీనులతో నాకు అనవసరం అన్నాడు. దుష్టులతో మనం కలిసి జీవిస్తే నడిస్తే ఏమైందంటే పౌలు భక్తుడు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం చూడండి ఒకసారి. చూడండి, మోసపోకుడి, ఏంటంటే దుష్ట సాంగత్యము మంచి నడవడికిని చెరుపును అన్నాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? మామిడి పండ్లు చూశారు కదా, లేదా టమాటాలు, లేదా సపోటాలు, ఏదైనా ఏ ఫ్రూట్ అయిన చూడండి, ఏ వెజిటేబుల్ అయిన చూడండి, కుళ్ళిపోయినటువంటిది మంచి వాటిలో కానీ వేరు చేయకపోతే ఏమవుతాయంట? 10 మంచి ఒక కుళ్ళిపోయింది, ఈ ఒక్క కుళ్ళిపోయిందని 10 మంచి పండ్లు బాగు చేయలేవు. కానీ ఈ కుళ్ళిపోయిన ఒక్క పండు ఈ మిగిలిన 10 పండ్లని కుళ్ళిపోయి కంపు కొట్టేటట్టు చేస్తాయి. అది దాంట్లో ఉన్న ప్రమాదం. అదేంటి, ఈ 10 ఉన్నాయి కదా, ఈ 20 ఉన్నాయి కదా. అవును, నీ ప్రార్థనా జీవితాన్ని ఈ కుళ్ళిపోయిన ఒక్కళ్ళు పాడు చేస్తారు. నీ వాక్య ధ్యాన జీవితాన్ని ఈ కుళ్ళిపోయిన ఒక్కరు పాడు చేస్తారు. నీ విశ్వాస జీవితాన్ని ఈ కుళ్ళిపోయిన ఒక్కరు పాడు చేస్తారు. నీ యథార్థమైన జీవితాన్ని ఈ కుళ్ళిపోయిన ఒక్కరు పాడు చేస్తారు. చాలా ప్రమాదకరమైనటువంటిది. పౌలు అంటాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడికిని చెరిపేస్తుంది అని వాక్యం రాయబడింది. చెరిపేస్తుంది. దావీదు భక్తుడు మాట్లాడుతుంటాడు కీర్తనలు 1:1 కదా, మొదటి కీర్తనలోనే అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక ఆయన అనేశాడు. ఆ ఆలోచనలో నేనేమో పాటలు పాడుకుంటున్నాను, నేనేమో ప్రార్థన చేస్తున్నాను, నేనేమో దేవుని మీద ఆధారపడుతున్నాను, నేనేమో ఆయన పరిచర్య చేస్తున్నాను, నేనేమో 24 గంటలు ఆయన పనిలో ఉన్నాను. కానీ దుష్టుల ఆలోచన చొప్పునగా నడిస్తే నేనేమైపోతానట? గాలి చెదరగొట్టు పొట్టు వలె అయిపోతాను. కీర్తన సారాంశం ఏంటంటే, గాలి చెదరగొట్టు పొట్టులాగా దుష్టుల సాంగత్యం నాకు అసహ్యము అనే మాట మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి దావీదు మాట్లాడినటువంటి ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాల్సిందిగా దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తున్నాను. అట్టని దుష్టులను దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ కోసం కూడా ప్రాణం పెట్టాడు. కానీ వాళ్ళు తెలుసుకోలేకపోయారు, ప్రాణం విలువ అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళ కోసం కూడా ప్రాణం పెట్టాడు దేవుడు. ఎలా ప్రాణం పెట్టాడు? రోమాపత్రికలో చూస్తారా? రోమాపత్రికలో 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడు? 5:6 ఏలయనగా మనం ఇంకను భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిననే మాట మాట్లాడుతుంటాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం కీర్తనకారుడు తీసుకునే నిర్ణయాలు, వాటిలో ఇంకొక మాట కూడా నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. 4వ మాట ఏంటంటే భక్తిహీనులు అనే మాట వాడతాడు కదా. 4వ మాటలో ఆయన భక్తిహీనులతో సాంగత్యం చేయను అని దావీదు మాట్లాడుతున్నాడు. ఈ భక్తిహీనత గురించి దేవుని వాక్యంలో చాలా మాట, అన్గాడ్లీ పీపుల్ అని, వీకెడ్ పీపుల్ అని ఇలా వీళ్ళ గురించి రాయబడి ఉంటుంది. ఈ భక్తిహీనులు అనే మాటకు కానీ ఒక కామెంట్ రాస్తే, ఆ భక్తిహీనులు అనే మాటకి ఏముంటుందంటే, దేవుని భయము లేకుండా శరీర కోరికల ప్రకారము జీవించేవాడే భక్తిహీనుడు. ఏంటంటే, దేవుని భయము లేకుండా శరీర కోరికల ప్రకారము జీవించేవాడే భక్తిహీనుడు. చూసావా? దేవుని భయం ఉండదు, శరీర కోరికల ప్రకారం జీవించేవాడు వాడు భక్తిహీనుడు. యోధా పత్రికలు అంటాడు 18, 19 వచనాలు, ఒకే అధ్యాయం ఉంటుంది యోధా పత్రికలో. మాట్లాడుతూ ఇట్లా అంటాడు, అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన, చూడండి మాట, తన భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందిరని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులుల పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారయ్యుండి భేదములు కలుగు చేయుచున్నారు. భక్తిహీనులు చేసే పనులంట. ఇప్పుడు దావీదు ఎందుకు అన్నాడు తెలుసా? సౌలుకి దావీదుకి ఏం చేశారంట? భేదము కలుగు చేశారు. భేదము కలుగు చేశారు. సౌలు అలా దావీదుని చంపడానికి, అలా దావీదు మీద విషపు చూపు నిలపడానికి, అలా దావీదుని తరమటానికి, దావీదుని భూమి మీద లేకుండా అంతమొందించడానికి దాదాపుగా 18 సంవత్సరాలు ప్రయత్నం చేయటానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే, దావీదు మీద అతనికి చెప్పిన విభేదకరమైనటువంటి మాటలు. ఆ మాటల కారణం. వీరు భేదములు కలుగు చేస్తారని ముందుగానే యోధా భక్తుడు జ్ఞాపకం చేశాడు. అపోస్తులు కూడా ఇలా చెప్పారని దేవుని వాక్యములో చాలా స్పష్టంగా రాయటం జరుగుతుంది. రోమాపత్రిక 1వ అధ్యాయము 28 నుంచి 31 వచనాలు కొన్ని మాటలు అంటాడు చూడండి. మరియు వారు తమ మనస్సులో
దేవునికి చోటియ నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారును, బింకములాడు వారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్ధీయులునైరి. ఎవరిల్లు? భక్తిహీనులు. ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి. ఎవరైనా అలాంటి వాళ్ళు మీకు తెలిస్తే ఒకసారి వాళ్ళ గురించి ఆలోచించండి. ఈ లక్షణాలు స్పష్టంగా కనబడుతుంటాయి వారి జీవితాల్లో. ఎన్ని పదాలో చూడండి, ఎన్ని మాటలో చూడండి. అసలు పరిశుద్ధాత్మ దేవుడు అంత సీరియస్గా తీసుకున్నాడు దీన్ని. దావీదు కూడా అంత సీరియస్గా తీసుకున్నాడు. కాబట్టే వారి సాంగత్యము నాకు అసహ్యము, నేను వారితో సాంగత్యం చేయను అని చెప్పేశాడు. తిమోతి రెండవ పత్రికలో 3వ అధ్యాయము 2-5 వచనాలు కూడా గమనించండి. 2-5 వచనాలు చూడండి. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడు వారులు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అచిత్తేంద్రియులు, క్రూరులు, స్వచ్ఛన ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఇదిగో పైకి భక్తి గల వారి వలె ఉండి. చూశారండి, ఇది వాళ్ళ జీవితం. భక్తిహీనులు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు. ఎలాంటి యొక్క స్వభావాన్ని వారికి ఉందో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత స్పష్టంగా వాటిని విషదపరుస్తూ ఉన్నాడో, ఎంత స్పష్టంగా వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాడో, వివరిస్తూ ఉన్నాడో. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం ఆయన అంటాడు. 3వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు ఎవరి కోసమంట? భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రం చేయబడింది. భక్తిహీనులకు తీర్పు నాశనమును కలుగుటకై ఆకాశం భూమి కూడా ఎదురు చూస్తుందంట. నిలువ చేయబడి ఉన్నవి. అంత్య దినాల గురించి పేతురు మాట్లాడుతున్నప్పుడు ఈ మాటల్ని జ్ఞాపకం చేశాడు. కీర్తన గ్రంథము 37వ కీర్తన 20వ వచనం, 37వ కీర్తన 20వ వచనం గమనించండి. నా భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేత భూములను సొగసును పోలియుందురు, అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోదురు. ఎందుకంటే భక్తిహీనులు నశించిపోదురు అని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. వారికి కూడా అవకాశం ఉంది. అంత్య దినాల్లో దేవుని వైపు తిరిగితే, సరి చేసుకోగలిగితే, మానుకోగలిగితే వారికి కూడా అవకాశం ఉంది. దేవుడు ఎంత మంచి మనసు కలిగిన వాడండి. చూసానా, దావీదు తన నిర్దోషత్వాన్ని, తన ఇంటిగ్రిటీని చెప్పుకోవటానికి 4 విషయాలు మాట్లాడాడు. తన తీర్మానం 4 విషయాల్లో జాగ్రత్త కలిగిన వాడిగా దావీదు మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మరికొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుంచి మరికొన్ని విషయాలు 26వ కీర్తనలో చూడాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఇప్పుడు 26వ కీర్తనలోనే 6వ చరణాన్ని ఒకసారి చూద్దాం. 6-9 చూడండి. నిర్దోషినని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేసేదను. ఆయన అంటున్నాడు, నిర్దోషినని నా చేతులు కడుగుకొందును, నీ బలిపీఠం చుట్టూ ప్రదర్శన చేసేదను. 9వ చరణం, పాపులతో నా ప్రాణము చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటిది అంటే నా చేతులు కడుగుకుంటాను, పాపులతో నన్ను చేర్చొద్దంటే ఆయన ఏమంటే తిరిగి వారి సహవాసంలోనికి నేను వెళ్ళను అని అన్నాడు. నేను వారి గురించినటువంటి ఆలోచనలోనికి నేను వెళ్ళను అనే మాట దావీదు చాలా చక్కగా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని 2 చరణాల్లో ఆయన తెలియజేస్తూ ఉంటాడు. నిర్దోషులని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణలు చేయుదును అని చెప్పి 9లోకి వచ్చేలేకి పాపులతో నా ప్రాణం చేర్చకము, నరహంతకులతో నా జీవమును
చేర్చకమన్నాడు. అంటే నా చేతులు కడుక్కుంటానయ్యా, తిరిగి వారితో సహవాసం నాకొద్దయ్యా, నాకొద్దు, ఇంకా నేను వారితో చేర్చకమంటే ఇక అలాంటిది నాకొద్దు ప్రభువా, నాకు అర్థమైంది, నాకు తెలిసిపోయింది, నేను గ్రహించాను కాబట్టి ఇక నా చేతులు కడుక్కుంటున్నాను, మరలా అలాంటిది నా జీవితంలోనికి వద్దు అనే ఒక అద్భుతమైనటువంటి మాటని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత 7-8 వచనాల్లో మరి 4 విషయాలు చెప్తాను. 7-8 వచనాల్లో ఈ 7-8 చరణాలను కూడా చూద్దాం. 26వ కీర్తనలో ఇక్కడ అంటాడు, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను, నేను ప్రేమించుచున్నాను. చూడండి, ఇక్కడ 4 మాటలు దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి మాట, ఆయన చెప్పిన మొదటి మాట ఏమిటి అని అంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, ప్రైజింగ్, అయ్యా నేను నిన్ను స్తుతిస్తాను అన్నాడు. రెండవది ఆయన అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, లవింగ్ అనే మాటని ఆయన వాడటం జరుగుతుంది. నేను నిన్ను స్తుతిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తాను అన్నాడు. మూడో మాట గ్లోరిఫయింగ్, నేను నిన్ను మహిమపరుస్తానయ్యా అన్నాడు. 4వ మాట ప్రొక్లమేషన్, నేను నిన్ను ప్రకటిస్తానయ్యా అన్నాడు. చూడండి ఆయన ఎంత అద్భుతమైనటువంటి విషయాలు కదా. ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. ప్రైజింగ్, నేను నిన్ను స్తుతిస్తాను ప్రభా, లవింగ్, నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభా, గ్లోరిఫయింగ్, నేను నిన్ను మహిమపరుస్తాను ప్రభా, ప్రొక్లమేషన్, నేను నిన్ను ప్రకటిస్తాను ప్రభా. అంటే నా మీద నిందలు వచ్చినా సరే, నాకు శోధనలు వచ్చినా సరే, నా మీద అనేక రకరకాల ఇబ్బందులు కలిగినప్పటికీ సరే, నేను మాత్రం ఒక క్లారిటీతో ఉన్నాను. నేను మాత్రం నీ విషయంలో ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను. నిన్ను నమ్ముకున్నటువంటి నేను నిన్ను స్తుతించకుండా ఉండలేను. నిన్ను నమ్ముకున్నటువంటి నేను నిన్ను ప్రేమించకుండా ఉండలేను. నిన్ను నమ్ముకున్నటువంటి నేను నిన్ను మహిమపరచకుండా ఉండలేను. నేను నమ్ముకున్నటువంటి నేను నిన్ను ప్రకటించకుండా ఉండలేను. ఎంత మంచి మాటలు కదా ఇవి, ఎంత మంచి మాటలు. ఈ మాటలు మాట్లాడే ముందుగా ఆయన ఒక మాట అంటాడు. 6వ వచనం, 6వ చరణంలో 2వ లైన్లో చూడండి, ఒక మాట అంటాడు, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదర్శనలు చేయుదును. చూడండి ఈ మాట, బలిపీఠం అంటే ఆల్టర్ కదా, ఆల్టర్ అంటే ఏ ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్. ఆయన అంటాడు ఏ ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్. అయ్యా నేను ఎక్కడుంటానో తెలుసా, నన్ను నేను నీకు పూర్తిగా సమర్పించుకొని నిన్ను స్తుతిస్తాను ప్రభా. అదండి అలా స్తుతించడం అంటే, నువ్వు లోకానుసారంగా జీవించి ఏదో ప్రార్థన సమయంలో వచ్చి ఆదివారం కూర్చొని ఇక్కడ అందరితో చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పేసి హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడుకొని వెళ్ళటం కాదు. ఆయన ఏంటంటే నన్ను నేను నీకు సమర్పించుకొని అప్పుడు నేను నిన్ను స్తుతిస్తాను. ఇది కావాలి సంఘానికి, ఇది కావాలి విశ్వాసకి, ఇది కావాలి సేవకుడికి, ఇది కావాలి నాయకుడికి, ఇది కావాలి. ఏ ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్. నీ బలిపీఠం చుట్టే నేను ప్రదర్శనలు చేస్తాను. నేను ఎందుకంటే ఎటు చూసినా సరే నా జీవితము నీకు సమర్పణగానే ఉండిపోవాలి ప్రభా. ఇంకా సమర్పణగా ఉండిపోవాలి. నా ఆలోచనలు, నా తలంపులు, నా మాటలు, నా పనులు, నా ప్రవర్తన, నా నడవడిక, ఇవన్నీ కూడా నీ బలిపీఠం చుట్టూ అంటే నన్ను నేను నీకు సమర్పించుకొని అప్పుడు ఏమంటాడంట, అచ్చట అప్పుడు చెల్లిస్తాను కృతజ్ఞత, అప్పుడు చెల్లిస్తాను. ఈరోజు ఇది మనం ఆలోచించాలి. సమర్పణ లేని నీ స్తుతి దేవునికి అవసరమా? దేవునికి అవసరమా? సమర్పణ లేని నీ ప్రేమ దేవునికి అవసరమా? కదా. సమర్పణ లేని నీవు మహిమపరిచే ఆ విధానం దేవునికి అవసరమా? నువ్వు దేవునికి సమర్పించుకోకుండా నువ్వు ప్రకటించే సువార్త దేవునికి అవసరమా? అది ఫ్రూట్ఫుల్గానే ఉంటుందా? ఆ దేవునికి మహిమ తీసుకొస్తుందా? ఈరోజు ఆలోచించాలి. ఆయన మాట్లాడిన మాట, అని నీ బలిపీఠం చుట్టూ నేను ప్రదర్శనలు చేయుదును. ఒక తీర్మానం చేసుకున్నాడు, ఒక మాట చెప్తూ ఉన్నాడు, నేను సమర్పించుకొని నన్ను నేను నీకు అప్పగించుకొని నా పాపాన్నంతా కాల్చివేసుకొని నీ దగ్గరికి వచ్చి నా మలినాన్ని, దోషాన్ని, నా అతిక్రమాన్ని, నా అవివేకాన్ని, నా అజ్ఞానాన్ని అన్నీ నీ దగ్గర ఆ బలిపీఠం మీద కాల్చిన తర్వాతనే ఇదిగో ప్రభా అప్పుడు నీకు స్తుతి, అప్పుడు నీకు ప్రేమ, అప్పుడు నిన్ను మహింపరిచేది, అప్పుడు నేను ప్రకటించేది. యెషయా గుర్తు రావట్లేదా? యెషయా ఏమన్నాడండి? ప్రవచనం పలకటానికి ముందు, ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య నేను నివసించుచున్నాను, అయ్యో నేను నశించిపోయానంటే దేవుడు అగ్నిని తీసి యెషయా పెదవులను కాల్చిన తర్వాత కన్యక గర్భవతి కుమారుని కనును అన్నాడు. అంతకుముందు ఆ ప్రవచనం లేదు, ఆయన చెప్పలేదు. తను పవిత్రపరచుకోకుండా
తను శుద్ధి చేసుకోకుండా తను ప్రభువుకు అప్పగించుకోకుండా లేదు. అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకున్న తర్వాత సువార్త ప్రకటించడానికి ముందుకెళ్ళిపోయాడు. ఇంకో సంగతి చెప్తాను చూడండి, నాకు అది గుర్తొస్తుంది. నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ మాట. లూకా సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు జక్కయ్యని పిలిచినప్పుడు ఒక తలంపు చాలా బాగుంటుంది. ఇది 6వ వచనం చూడండి. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ని చేర్చుకొనెను. అందరూ అది చూచి ఆయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయి వెళ్ళినని చాలా సరుగుకొనిరి. ఇప్పుడు 8, 9 వచనాలు చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి, ఏం రాశాడు? జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్ద అయినను అన్యాయముగా దేన్నైనా తీసుకుని నేడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను కదా. ఇప్పుడు 9వ వచనంలో అందుకు యేసు ఇతడును అబ్రహాం కుమారుడే. ఎప్పుడు చెప్పాడు? జక్కయ్య అంతా పంచిన తర్వాత అప్పుడు చెప్పాడు ఇతడు అబ్రహాం కుమారుడని. జక్కయ్య ఇంటికి పోగానే ఆ ఇల్లు చూసి, గోడలు చూసి, ఆయన సోఫాలు చూసి, ఆయన డెకరేషన్ చూసి, ఆయన ఫ్లోరింగ్ చూసి, ఆయన టైల్స్ చూసి చెప్పలేదు. జక్కయ్య ఎంతైతే తీసుకున్నాడో, ఇదిగో ప్రభువా 4 గంటలు తిరిగి ఇస్తానని జక్కయ్య నోట మాట వచ్చిన తర్వాతే హీ ఈస్ ద సన్ ఆఫ్ అబ్రహాం అని పలకగలిగాడు. ఎప్పుడు? అది ఒప్పుకున్నాక, అది పంచినాక. నా జీవితంలో కూడా అంతే. సిలువలో దొంగ కూడా అంతే కదా. పక్కనే చాలాసేపు ఉన్నాడు, తన మనసులో రగులుతూ ఉంది, ఆలోచనలు వస్తూ ఉన్నాయి. నేను ఒప్పుకుంటే బాగుండు అని చాలా సమయం నుంచి ఆ సిలువలో అనుకుంటూ ఉన్నాడు. ఆయన నోటు నుండి మాట వచ్చిన తర్వాత అంటాడు ప్రభు ఏమని? నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? దావీదు అంటున్నాడు, నీ బలిపీఠం చుట్టూ నేను ప్రదర్శనలు చేస్తానయ్యా. ఏ ప్లేస్ ఆఫ్ ఆల్టర్, ఏ ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్. ఇది సమర్పించుకునే స్థలం, సమర్పించుకునే సమయం. నేను కాల్చబడాలి, నా పాపం కాల్చబడాలి, నా గర్వం కాల్చబడాలి, నా అతిశయం కాల్చబడాలి, నా అజ్ఞానం కాల్చబడాలి, నా అవివేకం కాల్చబడాలి. అది కాల్చబడిన తర్వాతనే ఇప్పుడు అంటున్నాడు ఏమని? ప్రైజింగ్, లవింగ్, గ్లోరిఫైయింగ్ అండ్ ప్రొక్లమేషన్. నేను సువార్తను ప్రకటిస్తాను అన్నాడు. ఇంకొక మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. 8వ చరణంలో అంటాడు, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుసు స్థలమును నేను ప్రేమించుచున్నాను అన్నాడు. అంటే దావీదుకి ఏముందో తెలుసా? దేవుని యొక్క తేజో మహిమ నిలుసు స్థలాన్ని అంటే చాలా ఇష్టం ఆయనకి. ఇది సొలొమోను కట్టిన దేవాలయం కాదు. ఇది ఎవరిది? మోషే వేసిన గుడారం. ఇంకా దేవాలయం కట్టబడలేదు. ఒక గుడారము మామూలుగా అది కట్టగట్టి వీళ్ళు ఎక్కడికి పోతే అక్కడికి తీసుకెళ్ళిపోయే ఒక సాదాసీదా గుడారము, ఒక మామూలు గుడారం విషయంలో దావీదు ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడంటే, అది నీ తేజో మహిమ నిలుసు స్థలం. అది ఆహా, దేవుని మందిరమును గురించిన ఆయన ఆలోచన చూడండి. అది బంగారముతో కట్టిన మందిరం కాదు, అది అపరంజితో కట్టిన మందిరం కాదు, అది లెబానోను మానులతో కట్టిన మందిరం కాదు, అది సువర్ణముతో శుద్ధి చేయబడి ఉన్నతంగా ఏర్పాటు చేయబడింది కాదు. అది ఆల్షేషన్ గోట్ అనేటువంటి ఒక మేక చర్మముతో చేసిన ఒక గుడారం. ఆ గుడారాన్ని దావీదు అంటున్నాడు, నీ తేజో మహిమ నిలుసు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఎంత బాగా రాశాడండి ఈ మాట. అది మరికి నిర్గమకాండము 40వ అధ్యాయము 34, 35 వచనాల్లో ఈ లేఖన భాగం మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 విషయాలు. ఒకటి ఏంటంటే జడ్జ్ మీ అన్నాడు, రెండోది టెస్ట్ మీ అన్నాడు, మూడోది ఎగ్జామిన్ మీ అన్నాడు, 4వది ట్రై మీ అన్నాడు. మరలా 4 విషయాలు చెప్పాడు. పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయనయ్యా అన్నాడు, వేషధారులు నాకు కుదరదయ్యా అన్నాడు, దుష్టులతో నాకు అవసరం లేదన్నాడు, భక్తిహీనులతో కుదరదు అని చెప్పాడు. మరి 4 విషయాలు ఏమన్నాడంట? నేను నిన్ను స్తుతిస్తానయ్యా అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తాను అన్నాడు, నేను నిన్ను మహింపరుస్తానన్నాడు, నేను నిన్ను ప్రకటిస్తానన్నాడు. ఇన్ని చెప్పిన ఆయన 11వ వచనంలో ఒక తీర్మానాన్ని ఇస్తూ ఉన్నాడు, ఒక తీర్మానాన్ని చెప్తూ ఉన్నాడు. 11వ చరణం చూడండి. ఇప్పుడు ముగింపులోకి వచ్చేసాం. నేను యథార్థవంతుడినై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణించుము అన్నాడు. హీస్ కమిట్మెంట్ ఏంటి? యాజ్ ఫర్ మీ ఐ విల్ వాక్ ఇన్ ఇంటిగ్రిటీ. ఒక అద్భుతమైనటువంటి మాట అండి ఆయన. ఏంటంటే యాజ్ ఫర్ మీ ఐ విల్ వాక్ ఇన్ ఇంటిగ్రిటీ. నేను యథార్థంగా నడుచుకుంటాను ప్రభువా, నేను యథార్థంగా నడుచుకుంటాను. 9 నుంచి 12 వచనాలు గమనించండి. ఏమంటాడు? పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము, వారి చేతుల దుష్కార్యములు కలవు, వారి కుడి చేయి లంచముతో నిండి ఉన్నది,
నేను యథార్థవంతుడినై నడుచుకుందును, నన్ను విమోచింపము, నన్ను కరుణింపము, సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజంలో యెహోవాను స్తుతించెదను. ఒక మంచి తీర్మానం అంటున్నాడు. యాజ్ ఫర్ మీ ఐ విల్ వాక్ ఇన్ ఇంటిగ్రిటీ ఈజ్ కమిట్మెంట్. దావీదు ఒక కమిట్మెంట్. ఈరోజు నీవు నేను ఒక కమిట్మెంట్ తీసుకోవాలా? అబ్రహాం గురించి మాట్లాడుతూ ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నువ్వు నిందారహితుడివై నడుచుకోవాలా అబ్రహాం అన్నాడు. నువ్వు నిందారహితుడిగా ఉండాలన్నాడు. యోబు భక్తుడు మాట్లాడుతూ యోబు భక్తుడి గురించి ఒక అద్భుతమైన మాట అంటాడు. యోబు ఎవరంట? యథార్థవంతుడు, న్యాయవంతుడు అనే మాట మనం చూస్తూ ఉంటాం కదా. అలాగే దావీదు మాట్లాడుతూ 78వ కీర్తన 70 నుంచి 72 వచనాల్లో కూడా నీ యథార్థతను గురించి మాట్లాడుతూ ఉంటాడు. దినవృత్తాంతముల గ్రంథంలో 2వ దినవృత్తాంతముల గ్రంథం 16:9 మాట్లాడుతూ యథార్థత గురించినటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు నీవు నేను పరిస్థితులు ఎలా ఉన్నా, పనులు ఎలా ఉన్నా, లోకం ఎలా ఉన్నా, దేవునితో ఒక తీర్మానం తీసుకోవాలి. ఏంటంటే, యాజ్ ఫర్ మీ ఐ విల్ వాక్ ఇన్ ఇంటిగ్రిటీ, దిస్ ఈజ్ మై కమిట్మెంట్. ప్రభా, నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను. నేను నీ కొరకు బ్రతుకుతాను ప్రభా, నేను నీతిగా బ్రతుకుతాను ప్రభా, నేను యథార్థంగా బ్రతుకుతాను ప్రభా, నేను నమ్మకంగా బ్రతుకుతాను ప్రభా. అలాంటి బ్రతికినప్పుడు దేవుడు వదిలిపెడతాడా? దేవుడు వదిలిపెడతాడా? దేవుడు ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాడు. దావీదుని దేవుడు వదిలిపెట్టలేదు. రాజుని చేశాడు, ప్రవక్తని చేశాడు, సేవకుని చేశాడు. చివరికి దావీదు ఎక్కడున్నాడు తెలుసా? ఆయనతో కలిసి బ్రతికే స్థాయిలోనికి వెళ్ళిపోయాడు. దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే, దావీదు సింహాసనము ఎప్పుడు కూడా అది నాశనము కాదు. ఆ దావీదు సింహాసనం మీద క్రీస్తుని ఆసీనుడు చేశాడు ఆయన. ఈరోజు నీవు నేను కూడా ఏమని పిలువబడతాము? దావీదు సింహాసన వారసులుగా చేయబడతాము ఒకరోజు. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా మనమున్న స్థలంలో నిలబడదాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, 26వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఏదో కీర్తనలు చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం తండ్రి. దాన్ని ధ్యానించినప్పుడు, నీ పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటున్నప్పుడు ఎన్ని విషయాలు మాతో మాట్లాడుతున్నావు తండ్రి. కీర్తన గ్రంథములో 119వ కీర్తనలు అన్నట్టు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము అన్నాడు ప్రభా. మా కన్నులు తెరుస్తున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మేము నీ వాక్యాన్ని విని ఊరికి వెళ్ళిపోవటం కాదు, కానీ ఒక మంచి తీర్మానం తీసుకొని వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభా. మేము నీ తేజో మహిమ నిలుసు స్థలములో ఉండటానికి సహాయం చేయండి ప్రభా. మేము బలిపీఠం మీద దహించబడి నిన్ను స్తుతించడానికి, నిన్ను ప్రేమించడానికి, అయ్యా నిన్ను మహిమపరచడానికి, నిన్ను ప్రకటించడానికి సహాయం చేయండి. చేరువచ్చిన సంఘమును దీవించండి. వాక్యం ఇంటిని వారు దీవించండి ప్రభా. వారికి కావలసిన ఆరోగ్యమును, శక్తిని, బలమును, ఆశీర్వాదమును, మనశ్శాంతిని, నెమ్మదిని దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని దీవెన సహాయము చేరువచ్చిన సంఘమంతటికి ఆయన ప్రేమిస్తున్న వారికి, ఆయన స్వరముని విని ఆయన బిడ్డలుగా జీవించాలని తీర్మానించుకున్న వారికి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్.